Hello everyone. The question is, in the given figure, AB and AC are tangents in the circle. Center O such that angle BAC equal 40 degrees. Then calculate angle BOC. మనం ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ BOC ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నా ఇప్పుడు చూద్దాం. ఫ్రమ్ దిస్ టాంజెంట్స్ మనకు టాంజెంట్స్ ఇచ్చారు, యాంగిల్ AB అండ్ AC 2 టాంజెంట్స్ ఇచ్చారు. ఆ 2 టాంజెంట్స్లో మనకు AB అండ్ ఈ BO ఈ పర్పెండిక్యులర్ టు 90 degrees. సేమ్ చూడండి, OC సెంటర్ పాయింట్ రేడియస్ అనేది పర్పెండిక్యులర్ చేస్తుంది టాంజెంట్స్కి, ఏబీకి అండ్ ఏఈసీకి. పర్పెండిక్యులర్ అంటే 90 degrees. అది ఎలా అంటే ఇప్పుడు యాంగిల్ ఇక్కడ ఫామ్ అయింది, ఫస్ట్ యాంగిల్ ఏబిఓ 90 degrees, దెన్ దిస్ వన్, అది నెక్స్ట్ యాంగిల్ ఏసీఓ ఈక్వల్ టు 90 degrees ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనకి ఇచ్చింది యాంగిల్ బిఏసి ఎంత ఇచ్చాడు, 40 degrees. ఓకే, నెక్స్ట్ యాంగిల్ బిఏసి వినోదన్, దీన్ని చూస్తే ఏమొస్తుంది మనకు, ఒక క్వాడ్రిలేటరల్ ఫామ్ అయింది, ఏబిఓసి క్వాడ్రిలేటరల్ ఫామ్ అయింది చూడండి. ఫ్రమ్ ఏబిఓసి, ఈ ఏబిఓసిలకి మనం విల్ రైట్ ఫ్రమ్ ఏబిఓసి క్వాడ్రిలేటరల్, ఏబిఓసి క్వాడ్రిలేటరల్ ఏబిఓసి కోఆర్డినేట్లోకి వెళ్ళి మనం యాంగిల్స్, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ద కోఆర్డినేటర్ మనకు తెలుసు ఎంత, 360 degrees అని తెలుసు. ఓకేనా, మనం రాద్దాం. దెన్ సమ్ చేద్దాం 4 యాంగిల్స్ని. యాంగిల్ బిఏసి ఫస్ట్ ఆఫ్ ఆల్, నెక్స్ట్ యాంగిల్ ఏబిఓ, నెక్స్ట్ యాంగిల్ ఏసిఓ, ప్లస్ లాస్ట్ యాంగిల్ బిఓసి. ఈక్వల్ టు 360 degrees. నెక్స్ట్ మనకు తెలుసు యాంగిల్ బిఏసి 40 degrees రాయండి, ప్లస్ యాంగిల్ ఏబిఓ ఈక్వల్ టు 90 degrees మనకు తెలుసు, 90 degrees రాయండి, ప్లస్ యాంగిల్ ఏసీఓ ఆల్సో 90 degrees, ప్లస్ యాంగిల్ బిఓసి యాజ్ ఇట్ ఈస్ రాసండి, మనకు డాటా ఇవ్వలేదు కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ యాంగిల్ బిఓసి ఓన్లీ. ఇప్పుడు మనం ఈక్వల్ టు 360 degrees. టోటల్ 3 యాంగిల్స్ ఈక్వల్ టు 220 degrees, ప్లస్ యాంగిల్ బిఓసి రిమైనింగ్ యాంగిల్, ఫోర్త్ యాంగిల్ ఈక్వల్ టు 360 degrees. దెన్ యాంగిల్ బిఓసి ఈక్వల్ టు ఏమవుతుంది, 360 degrees మైనస్ ఈ 220 ఇటు వస్తుంది, మైనస్ 220 degrees. ఓకే, then finally angle BOC equal to 140 degrees, hence proved. Thank you.